నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, మనం గతంలో చర్చించుకున్నాము ఆ ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం. సో వాళ్ళు ఒక గేమ్ కి సంబంధించి ఇంటరాక్ట్ అయ్యాను అనుకున్నాం. బట్ దాని వెనుకతల ఫాదర్ హిస్టరీ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నాం. సో ఏంటి సార్, అంటే ఇంకా ఇంకా డెప్త్ గా పోయే కొద్ది చాలా డీటెయిల్స్ వస్తున్నాయి ఆ కేసులోని. యాక్చువల్ గా ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళు, ఇందులో 16 ఏళ్ళు, 14 ఏళ్ళు, 12 ఏళ్ళు. నిషిక, ప్రాచి, ఫాకి, ఈ ముగ్గురు ఆడపిల్లలు 9వ అంతస్తు నుంచి 1 by 1 దూకి చనిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ముందు ఒకరు దూకారు, రెండో వాళ్ళు దూకారు, 3 అలా ముగ్గురు దూకి చనిపోయారు. ఇది ఒక దేశంలోనే సంచలనంగా మారింది. సో ఈ కేసుకి వీళ్ళు ఆత్మహత్యలకు ప్రధాన కారణం, వీళ్ళు కొరియన్ గేమ్ కి అడిక్ట్ అయిపోయారు. అందుకని గత కొన్నేళ్లుగా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వడం వల్లనే చనిపోయారు అన్న వార్త ఫస్ట్ లో వచ్చింది. దాన్ని అందరూ కూడా నమ్మారు. మనం కూడా దాని మీద స్టోరీ చేసాం. అయితే పోలీసులు దీన్ని క్షుణ్ణంగా వదిలేయకుండా, అంటే ఇది సింపుల్ గా తేల్చేయకుండా అసలు ఇంకేమన్నా ఉన్నాయా కారణాలు, ఒట్టి గేమ్ వల్లే చనిపోయారా వీళ్ళు అనేది లోతుగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేట్ చేసినాక వాళ్ళకి అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఇది అంత సింపుల్ కేసు కాదు, ఓన్లీ గేమ్ వల్ల వీళ్ళు చనిపోలేదు, దీని వెనక వేరే కారణాలు ఉన్నాయి, ముఖ్యంగా ఫాదరు ప్రధాన కారణము అనేది వాళ్ళు తేల్చారు. చాలా బాగా నాకు ఈ మధ్య కాలంలో నచ్చింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేశారు పోలీసులు. ఒక సైకలాజికల్ యాంగిల్లో, సోషలాజికల్ యాంగిల్లో, అన్ని యాంగిల్స్ లో కూడా ఈ కేసుని ఒక క్రైమ్ ని కాకుండా దీని వెనక సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఒక కుటుంబం, ఇవాళ కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబం ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి అనేది ఉంది. పిల్లల పెంపకానికి సంబంధించి అనేక లెసన్స్ దీంట్లో ఇవాళ పేరెంట్స్ కానీ మనం కానీ అందరూ కూడా నేర్చుకోవాల్సిన ఒక లెసన్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఒక ఈ కేస్ స్టడీగా. అందుకని పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని మనం ఖచ్చితంగా అభినందించాలి. అసలు వాళ్ళు ఎలా జరిగింది, పోలీసులు ఫైండింగ్స్ లో ఏమేమి తేలాయి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా వీళ్ళు నిషిక 16 ఏళ్ళ అమ్మాయి, ప్రాచి 14 ఏళ్ళ అమ్మాయి, పాకి 12 ఏళ్ళ అమ్మాయి. వీళ్ళు ముగ్గురు చనిపోయింది. వీళ్ళ ముగ్గురికి ఫాదరు ఒకడే, ఆయన పేరు చేతన్ కుమార్. ఇతను స్టాక్ మార్కెట్ ట్రేడర్. అయితే ఇతనికి కరోనా టైంలో స్టాక్ మార్కెట్ అంతా కుప్పగూలిపోయింది కాబట్టి ఆ టైంలో లాసులు రావడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కోలుకోలేదు ఇతను. అక్కడి నుంచి ఏంటంటే దాదాపు ఇప్పటి వరకు అతనికి 2 కోట్ల పైన ఫైనాన్షియల్ గా అప్పులు ఉన్నాయి, ప్రెజర్ ఉంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే అతనుకి ముగ్గురు భార్య, ముగ్గురు ఎవరెవరి పేర్లు కూడా చెప్తాను. సుజాత, షీనా, టీనా, ముగ్గురు. అదే బిగినింగ్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అసంపూర్తం, ఇది డీటెయిల్ గా వచ్చింది. సో సుజాతకి నిషిక కూతురు, పెద్ద కూతురు, పెద్ద భార్య కూతురు. రెండో భార్య షీనా, షీనాకి 2 కూతుర్లు, ప్రాచి, ఫాకి. సో పెద్ద భార్య, చిన్న భార్య కూతుర్లే, ముగ్గురు కూతుర్లు. లాస్ట్ భార్యకి టీనాకి పిల్లలు లేరు. సో పైగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళే. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అక్క చెల్లెల్ని ఇతనే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా ఆర్థికంగా బాగాలేదు కాబట్టి ఇతను పెళ్లి చేసుకున్నాడు. సో మేబీ బిగినింగ్ లో ఇతను కొంత బాగానే డబ్బు సంపాదించి ఉండొచ్చు, పోషించగలుగుతామని అనుకొని వాళ్ళు కూడా ముగ్గురు భార్యలు ఇచ్చారు. ఇదైతే విడ్డూరం. ఈ మధ్య కాలంలో ముగ్గురు భార్యలు పెళ్లి చేసుకోవడం ఎక్కడ మనం చూడలేదు. సో ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఇతనికి 2015లో ఇంకొక ఆమె సహజీవనం చేసింది, వీళ్ళ ముగ్గురు కాకుండా. ఆ సహజీవనం చేసే ఆవిడ 2015లో, అంటే 11 ఏళ్లకు ముందు. అంటే అర్థమేమి, ఇతనికి 16 ఏళ్ళ కూతురు, 14 ఏళ్ళ కూతురు, 12 ఏళ్ళ కూతురు ఉంది. ముగ్గురు భార్యలు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు సరిపోకుండా మనవాడికి ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తా ఉండేవాడు. ఆమె కూడా మిస్టీరియస్ గా 2015లో ఇలాగే పైనుంచి దూకి చనిపోయింది. సో అలా దూకి చనిపోయినప్పుడు అప్పుడు పోలీసులు ఏమో దాన్ని ఆత్మహత్యగా తేల్చేశారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసును విచారించే వాళ్ళు అన్ని తవ్వుతున్నారు. ఇప్పుడు అప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఈయన ఉన్నాడా భర్తగాను, లేకపోతే ఆవిడ సింగిల్ గా? భర్తగానే ఉన్నాడు. ఉన్నప్పుడే చనిపోయింది ఆవిడ. అప్పుడేమనుకున్నారు, ఆమెకి ఏదో ప్రెజర్ ఉండి ఆత్మహత్య చేసుకుందాని. ఇప్పుడు పోలీసులు ఏంటంటే మొత్తం తవ్వుతున్నారు కదా. కేవలం ఈయనేం చెప్పాడు తండ్రి పోలీసులకి,
ఈ స్టోరీ చెప్పాడు. పిల్లలు చెప్పాడు పైగా story. వాళ్ళు కూడా ఏంది ఐఎమ్ సారీ పాప అవును. అవన్నీ రాశారు. 18 పేజీల డైరీ దొరికింది. అందులో అంతా కూడా ఖచ్చితంగా కొరియన్ యాంగిల్ లేదని కాదు, కొరియన్ యాంగిల్ ఉంది. ఆ, అదొకటే కాదు, దీనికి అసలు కారణం అయితే తండ్రి. దీంట్లో ఎట్లా తండ్రి కారణము, ఆయనకి మల్టిపుల్ వైఫ్స్ కావచ్చు, అఫైర్లు ఉండడం, ఉమ్, వాళ్ళని ఇంత ఇట్లాంటి ఫ్యామిలీలు ఎక్కడా ఉండవు. ఉమ్, రెండోది ముగ్గురు ఒకే దగ్గర కలిసి ఉండడం, ఉమ్, ఆ ఫ్యామిలీలో ముగ్గురు కూతుర్లు ఉండడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం, ముందుగా ఆయన సహజీవనం చేసిన ఆమె మిస్టీరియస్ గా చనిపోవడం. చనిపోవడం. దాని తర్వాత ఇతను ఏం చేసేవాడు, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం తో ఇతను స్కూల్ కి వీళ్ళు పోలేదని కదా ఇప్పటి వరకు స్టోరీ. అవును. వీళ్ళు పోతా ఉన్నారు, ఈయన పంపించలేదు ఫీజులు కట్టలేక ఈయన ఆపేశాడు. ఓకే. ఆపేశాడు. 6 ఏళ్లుగా స్కూల్ కి పోలేదు వీళ్ళు. అబ్బా. ఒక రోజు 2 రోజు కాదు, ఈయన స్కూల్ కి పంపించున్నా ఈ పిల్లలు ఇలా ఉండేవాళ్ళు కాదు, అవును. సోషలైజ్ అయ్యేవాళ్ళు. అక్కడ స్కూల్లో తెలిసేది వీళ్ళు గేమ్స్ అవును. ఏమన్నా ఆడితే ఫోన్లు ఉండవు. రెండోది లైఫ్ ఉండేది వాళ్ళకి. సో ఈయన అందువల్లే ఈయనే కారణం. ఈయన స్కూల్కి పోలేదు, చివరికి వీళ్ళు ఫోన్లు కూడా ఈయన అమ్మేసుకున్నాడు ఉమ్. డబ్బుల కోసం. వీళ్ళు వాడే ఫోన్లు కూడా ఇప్పుడు ఫ్లాట్ మరి డబ్బులు లేవు, ఫ్లాట్ కూడా రెంట్దే. సో మొత్తం ఈయన కొలాప్స్, ఈయనే ప్రధాన కారణం. ఉమ్, అంటే ఈయనకి అప్పుడు డబ్బులు ఉందని 3 పెళ్లిళ్ళు చేసుకొని అవును, అప్పుడు మంచి సరదాగా మళ్ళీ తర్వాత డబ్బులు పోయినాయి. సో అతను నిలబడలేకపోయాడు. దాంతో పిల్లల్ని స్కూల్కి ఆపేశాడు. పిల్లల ఫోన్లని కూడా అమ్మేసుకుని డబ్బుల కోసం అమ్మేసుకున్నాడు. సో పిల్లలు ఏమైంది, స్కూల్కి వెళ్ళలేదు, వేరే వాళ్ళతో పోయి ఆడుకుంటే వాళ్ళు ఇవన్నీ అవును, అన్ని వాళ్ళందరూ మాట్లాడతారు. స్కూల్కి వెళ్తా ఉంటారు. అవును. అందువల్ల కూడా వీళ్ళు బయటకు పంపించడం మానేశారు పిల్లల్ని. అసలు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రోజు కూడా బయటికి రారు, కిందికి రారు, వేరే పిల్లలతో ఆడుకోవడం లేదు, వాళ్ళు ఇళ్లల్లోనే ఉంటారు. సో ఇళ్లల్లో ఉన్నప్పుడు 3 పిల్లలు, ఏజ్ గ్రూప్ పిల్లలు ఇళ్లల్లో ఉంటే జనరల్ గానే పిచ్చెక్కదా అండి వాళ్ళకి. అవును. సో వాళ్ళకి ఏంటి, దీని నుంచి ఎస్కేప్ కోసం అంటే ఈ ఒక దారుణమైన రియాలిటీ ఉంది, ఒక ప్రెజర్ ఉంది. పోలీసులు ఏం పదం వాడారంటే, ఒక ప్రెజర్ కుక్కర్ లో ఉన్నట్టుగా ఉన్నారు ఆ పిల్లలు. అదే అదే నిరంతరం ప్రెజర్ ఉంది ఫ్యామిలీలో. ఈ ప్రెజర్ లో నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళకి ఒకే ఒక మార్గం వెర్చువల్ వరల్డ్. ఉమ్, ఉమ్. అంటే గేమింగ్ దీంట్లో దీంట్లోకి వెళ్ళిపోయారు. కొరియాతో కనెక్ట్ అయిపోయారు. అవును, అక్కడ connect ఆ అయిపోయారు. పిల్లలతో ఆ ఫ్యామిలీతో కనెక్ట్ అయిపోయారు. మన కొరియన్ డ్రామాస్ ఎలా ఉంటాయంటే, నేను కూడా చాలా చూస్తా ఉంటాను. అవును. ఒకసారి ఈ మధ్య మైక్రో డ్రామాస్ అని వస్తున్నాయి సిరీస్. అంటే ఇట్లా నిలువుగా ఉండి ఫోన్లలో మాత్రమే ఉమ్, చూసే విధంగా వస్తాయన్నమాట. మైక్రో అంటే ఒక 25 1 మినిట్ 2 మినిట్ ఎపిసోడ్లు ఉంటాయి. ఉమ్, ఈ మైక్రో డ్రామాస్ లో ఒక్కసారి అలా మనకు కనబడింది అనుకో, మనం ఆపలేమండి. అంత అవును. ఎంగేజింగ్ గా వాళ్ళు తీస్తారు డ్రామా. ఉమ్, వాళ్ళు మనుషులు ఉండేది కానీ అంత ఎంగేజింగ్ ఉంటారు. అవును. మనం ఈ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్ అనమాట. అవును. అలాగే ఈ పిల్లలు కొరియన్ డ్రామాస్ కి కే డ్రామాస్, కే మ్యూజిక్, కే పాప్ అంటారు, ఉమ్, మ్యూజిక్ కూడా అంతే. సో అలాగా కొరియన్ లైఫ్, కొరియన్ ఫుడ్, కొరియన్ మ్యూజిక్, కొరియన్ డ్రామాస్ లకి వీళ్ళు వెళ్ళిపోయారు. అవును. ఏ స్థాయిలో వెళ్ళిపోయారంటే, వీళ్ళు తాము కొరియన్ గర్ల్స్ గాను, అంటే వీఆర్ కొరియన్ ట్రాప్డ్ ఇన్ ద బాడీస్ ఆఫ్ ఇండియన్ అని కూడా రాసుకున్నారు వాళ్ళు. ఓకే. మనం కొరియా వాళ్ళు, కానీ మన బాడీలు ఇక్కడ ఇండియాలో పుట్టాం మనం, అంతేగాని మన ఆత్మ కొరియాది అని రాసుకున్నారు వాళ్ళు. ఉమ్, అట్లాగే వాళ్ళ గోడల మీద కూడా వీఆర్ లోన్లీ, ఐ ఆమ్ లోన్లీ అని ఆ పాప రాసుకోవడం, క్రైమ్ ఇదే ఉంది సార్ అసలు. అలా గోడల మీద ఉన్నాయి. ఉమ్, సో పోలీసులు ఇవన్నీ చూసి నాకనే వాళ్ళకి అర్థమైంది. అట్లాగే ఇంకొక యాంగిల్ ఏంటంటే, వీళ్ళ నాన్న వీళ్ళని తీవ్రంగా కొట్టేవాడు. వాళ్ళు అది కూడా రాసుకున్నారు. ఒక మాట ఏం రాసుకున్నాడు, డెత్ ఈజ్ బెటర్ దాన్ బీటింగ్ అని రాసుకున్నారు. అంటే ఈ దెబ్బల కంటే మేము చనిపోవడమే మేలు అనేది కూడా రాసుకున్నారు. ఆ రోజు చివరి రోజు కూడా వాళ్ళు తల్లి ఫోన్ కోసం ట్రై చేశారు. ఫోన్లు లేదు, తండ్రి కొడుతున్నాడు, తల్లి ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడదాం అనుకున్నారు, అది ఇవ్వలేదు ఆమె. వాళ్ళు కూడా వాళ్ళ టెన్షన్ ఉంటది, ముగ్గురు భార్య హస్బెండ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంటది. ప్రొటెక్షన్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అన్ని పిల్లల మీద చూపిస్తారు. అవును. అందువల్ల ఈ పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు, పైగా కొడుతున్నారు. వీళ్ళకి ఎస్కేప్ కావడానికి కూడా ఫోన్లు కూడా లేవు. ఆ రోజు కూడా ట్రై చేశారు. ఈ ఫ్రస్ట్రేషన్ పిల్లలు ఎప్పటి నుంచో వెళ్తూ ఉంది. ఈ పిల్లలు యాక్చువల్ గా కొరియా మీద ఎట్లా అయిపోయారంటే, మార్చుకున్నారు పేర్లు. పెద్ద పాప పేరు మరియా అని, రెండో పాప పేరు అలీజా అని, మూడో పాప పేరు సిండి అని కూడా వాళ్ళు మార్చుకుని అలాగే పిలుచుకుంటారు. ఏ సిండి, మరియా, అలీజా అని పిలుచుకునేవాళ్ళు. వాళ్ళు వాళ్ళకు ఒక ప్రపంచాన్ని వాళ్ళకు ప్రపంచం సృష్టించుకునేసి ఒక
ఊహా ప్రపంచం అనండి లేకపోతే వర్చువల్ వరల్డ్ అనండి ఒకటి చూపించుకొని ఉంటున్నారు వాళ్ళు ఆ, ఈ రియాలిటీ నుంచి తప్పించుకోవడం కోసం. అవును దాన్ని కూడా లేకుండా చేశారు. చేశారు. రియాలిటీ ఏమో హారిబుల్ గా ఉంది, వాళ్ళకు అందమైన ఎస్కేపిస్ట్ రియాలిటీ సృష్టించుకుంటే దాన్ని కూడా తండ్రి ఉమ్, ధ్వంసం చేసేసాడు, వాళ్ళని కొడుతున్నాడు. సో ఉమ్, ఇది రియాలిటీ దుర్భరం, తండ్రి కొడుతున్నాడు, వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు. లేదు, ఏం చేయాలి? సో దీంట్లో నుంచి వాళ్ళు రాశారు కూడా, మేము హౌ వి లవ్ కొరియా అనేది నీకు అర్థం కాలేదు, అవును. మా డెత్ నీకు ప్రూవ్ చేస్తుంది అని కూడా రాసుకున్నారు ఓహో. డైరీలో. ఓకే. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళంతా ఎక్స్ప్రెసివ్ ఉన్నారు పిల్లలు, అన్నీ చెప్తున్నారు. అవును. తండ్రి గాని తల్లులు గాని దాన్ని పట్టించుకొని, అరే పిల్లలు ఇలా ఉన్నారు, మన లైఫ్ పిల్లల్ని మనం ఎలా 6 ఏళ్ళుగా స్కూల్ పంపించుకున్న తండ్రి కూడా ఉంటాడు ఈ కాలంలో. ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో ఒక చోట పంపించుండొచ్చు కదా. అంటే క్లియర్ గా తండ్రి కారణము అవును. అనేది పోలీసులు తెచ్చారు. అంటే ప్రధానంగా అప్పులు, ఫ్యామిలీ స్ట్రక్చర్ లో ఉండే ఆ ప్రెజరు, ఉమ్, తర్వాత సడన్ సెపరేషన్ ఫ్రమ్ ద ఫోన్స్ అండ్ వరల్డ్, ఆ ప్రపంచంలో రియాలిటీ ఘోరంగా అవును. ఉంటే దానికోసం ఒక ఫాంటసీ వరల్డ్ లెక్క వాళ్ళు వెళ్ళారు. ఉమ్, దాన్ని కూడా లేకపోవడం, ఇదంతా పోలీసులు చాలా నీట్ గా ఒక Elaborate సైకలాజికల్ ఆటోప్సీ లాగా చేసి ఉమ్. బయటికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా So, గమనించుకోవాలి అనేది అంటే ఒక పిల్లలకి సోషలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అవును. వేరే పిల్లలు కొట్టుకొని వాళ్ళు పిచ్చుకొని ఏమన్నా జరగని కానీ వేరే పిల్లలతో కలపడం ఇంపార్టెంట్. మనం అవును. ఎంతసేపు వాళ్ళని చదువను ఇంట్లో కూర్చోబెట్టకూడదు, అవును. పిల్లల్ని ఆడుకోవడానికి వదలాలి, మనం తీసుకెళ్ళాలి, అవుటింగ్ తీసుకెళ్ళాలి. అవును. మన డబ్బులను బట్టి, నువ్వు డబ్బు లేదు మామూలు దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఎంత మెంటల్ చాలా. స్ట్రెస్ సో భరించారు నాకు తెలిసి. ఇవేవి చేయకపోతే పిల్లలు ఆ. వాళ్ళు చాలా డైనమిక్ గా ఉంటారు, చిన్నపిల్లలు ఆ. హైపర్ గా ఉంటారు. ఇవన్నీ వాళ్ళని బంధించేస్తే, ఒక జంతువులను బంధిస్తేనే ఎలా జూకి వెళ్తే మనకు తెలుస్తుంది అవును. జంతువులను బంధిస్తే ఎలా ఉంటాయి అవన్నీ. అంత ఫ్రస్ట్రేషన్, అంత ఇరిటేషన్ అవన్నీ ఉంటాయి కదా. చిన్నపిల్లలు వీళ్ళు. సో ఆడపిల్లలు మంచి ఏజ్ ఏజ్ వాళ్ళకి 16, 14, 12. సో అందుకని వాళ్ళ బాండ్ కూడా ఏంటంటే, వాళ్ళు ముగ్గురు స్నానం చేసిన ముగ్గురు కలిసి అవును. చేస్తారు, పడుకున్న ముగ్గురు కలిసి ఒక దగ్గర. అంతగా వాళ్ళు ముగ్గురు ఒక బాడీ లాగా, బాడీ వేరు కానీ ముగ్గురు ఒక మైండ్ లాగా అయిపోయారు వాళ్ళు. సో అయిపోయి వాళ్ళ ప్రపంచాన్ని తీసుకొని వాళ్ళు దాంట్లో బతుకుతున్నారు. దాన్ని ఇతను లాగేసుకున్నారు. ఇంకొకేసారి అందరూ సో అందుకని పేరెంట్స్ అంటే ఇదే అవును. అయితే అందరూ ఉండరు ఇలాగా. ఇది Maybe కొంత చెప్పలేం అబ్నార్మల్ సార్, మన గానీ ఈ చుట్టూ మధ్య కాలంలో ఎంతో కొంతమంది ఉంటుండొచ్చు. ఈ మధ్య కాలంలో మేము ఆ మధ్య కూడా ఒక ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల మీద డాక్యుమెంటరీ తీసాం. ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది, ప్లాట్ఫామ్ అవును. నెంబర్ 8 అని కొడుతూ వస్తుంది. అందులో మేము కారణాలు, ఆ ఆర్గనైజేషన్ సాతి అనే ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మళ్ళీ ఇలా దొరికిన పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగిస్తారు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, ఒక 1 year మానిటర్ కూడా చేస్తారు వెళ్ళినాక వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటని. సో దాంట్లో వాళ్ళ ప్రధాన కారణం అని చెప్పింది 40% చదువు ప్రెజర్ ఉంటే, మిగతా బ్రోకన్ ఫ్యామిలీస్, కుటుంబాల మధ్య అంటే భార్యాభర్త గొడవలు, లేకపోతే ఇళ్లలో గొడవలు, ఫోకస్ చేయలేకపోవడం, ప్రెజర్ అనేది పిల్లల మీద పెరిగిపోతుంది. చదువే ఇప్పుడు ప్రెజర్, అది కాకుండా మిగతా ప్రెజర్ కూడా పిల్లల మీద పెరగడం, పిల్లలకి సోషలైజింగ్ లేకపోవడం, ఇవన్నీ వాళ్ళ కారణాలు. దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మారిపోతున్నారు. సో అందుకని ఇక్కడ కూడా తండ్రిది ప్రధానంగా కారణమైతే, తల్లులు కూడా వాళ్ళ తండ్రిలాగా బిహేవ్ చేస్తారు తప్ప ఏం లేదు.